అలాంటి సన్నివేశాలు ఉంటాయి కుటుంబంలో. ఇద్దరి మధ్య కలహాలు వచ్చినప్పుడు శత్రువు తీసుకొస్తాడు. ఆ విధంగా ఏదో విధంగా వాడు క్రైస్తవ కుటుంబాలకి, విశ్వాస కుటుంబాలకి శత్రువు. ఏదో విధంగా దేవుడిచ్చినటువంటి ఆ బంధాన్ని నుంచి మనల్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకే, మార్క్ ఆఫ్ కమిట్మెంట్. ఈ హత్తుకోవడం అనేది ఇట్స్ ఎ మార్క్ ఆఫ్ కమిట్మెంట్. కట్టుబడి ఉండడానికి ఒక గుర్తు. దేవుని యొక్క ఒప్పందం, దేవుని సన్నిధిలో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండడానికి ఒక గుర్తు. నేను నా భార్య, నేను నా భర్త ఒకటే, మేము ఎప్పుడూ ఒకటేగా ఉంటాం, మేము ఎప్పుడూ హత్తుకునే ఉంటాం, ఒకరినొకరు హత్తుకుంటాం అనేటువంటి విషయం. రిఫ్యూజింగ్ టు క్రిటిసైజ్ వన్ అనదర్, ఇద్దరిని ఒకరొకరు విమర్శించుకోవడం కాదు. ఎలిమినేటింగ్ ఆల్ థాట్స్ ఆఫ్ ఫ్యాంటసీస్. నీ భార్య కాకుండా లేదా నీ భర్త కాకుండా వేరే వ్యక్తులు యొక్క ఊహాగానాల్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది ఇంకొకరిని ఎవరినో ఊహించుకుంటారు, ఆ ఊహాగానాల్లోకి వెళ్ళిపోతారు. అలాంటివేమీ లేకుండా చేస్తుంది హత్తుకోవడం అనేది, ఇద్దరు కలిసి దగ్గరగా ఉండడం అనేది. వీటన్నిటిలో కూడా ఫర్గివ్నెస్ అనేది చాలా చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది.